వామ్మో కోతులు వాయో కోతులు. పల్లెటూరుకు ధీటుగా జవహర్నగర్ చెన్నాపురం పట్టణంలో కోతుల బెడద. ఇంటి మీద ఏదైనా ఆరపెట్టాలంటే భయం. కోతులు ఇళ్లలోకి వచ్చిందే కాక పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతుల బెడద నుండి కాలనీలకు విముక్తి కల్పించండి. పురపాలక సంఘ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం సమర్పణ. కోతుల బెడద నుండి జవహర్నగర్ పురపాలక పరిధిలోని కాలనీలకు విముక్తి కల్పించాలంటూ శనివారం జవహర్నగర్ పురపాలక సంఘ డిప్యూటీ కమిషనర్ ఎన్ వసంతకు పురపాలక సంఘ పరిధిలోని వివిధ కాలనీ వాసులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ జవహర్నగర్ పురపాలక సంఘ పరిధిలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, రోజురోజుకు కోతులు కాలనీలో ఇళ్లలో చేరి బీభత్సం చేస్తున్నాయని, ముఖ్యంగా దేవేందర్ నగర్ కాలనీ, పిఎస్ రోడ్, సాయినగర్ కాలనీ, జయశంకర్ కాలనీ, నందమూరి నగర్ కాలనీ, చెన్నాపురం, న్యూ దేవేందర్ నగర్, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయని, కోతుల బెడదతో పిల్లలు బయటికి రావాలన్నా భయపడుతున్నారని, కాలనీలోని ఇండ్ల మీదికి ఎక్కి రేకులు, నీళ్ల ట్యాంకులు, పైపులు విరగ్గొడుతున్నాయని, ముఖ్యంగా చిన్నపిల్లల వెంబడిపడి భయపెడుతున్నాయని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన డిప్యూటీ కమిషనర్ కోతుల బెడద లేకుండా నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా విన్నపం ఏమనగా, కొన్ని నెలల నుండి కోతులు మరీ బీభత్సం సృష్టిస్తున్నాయి. పిల్లలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. మా ఇళ్ళ మీదకి ఎక్కి రేకులు బారపడుతున్నాయి, నీళ్ళ ట్యాంకులు పైపులు ఎరగొడుతున్నాయి. ఆడవాళ్ళను పిల్లల్ని చూసి మీదకి రావడం, రౌండ్ అప్ చేసి పిల్లల్ని భయం భ్రాంతులు చేస్తున్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ ఉంది మా ఏరియాలో. ఆ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళు కూడా మాకు ఎన్నోసార్లు విన్నపించారు, మీరు ఎవరన్నా ముందర రండి అయ్యా, మేము కూడా లెక్కలు ఇస్తామన్నారు. అందువల్ల మేము ఇవాళ చాలా లేట్ అయింది. లేట్ అయినా కానీ ఇప్పుడు అందరం ఒక 50-100 మంది వచ్చి మా ప్రాబ్లమ్స్ ఏమి, ఈ కోతుల వల్ల పిల్లలకు ప్రాణహాని ఉంది, ఎవరికి ఏమి హాని కలక్క ముందలే మీరు వీలైనంత త్వరగా మాకు విముక్తి చేయగలరని మేము మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాము. కమిషనర్ మేడంకి ఎంత తొందరగా విముక్తి కలిగిస్తే మాకు మీ వల్ల మేము కృతజ్ఞతలతో ఉంటాము. అందరం ఇంతమంది స్కూల్లో పనిచేస్తాను. నాకు చుట్టూ ముట్టేసినాయి ఒక 30-40 కోతులు. అప్పుడే మా ఇంటికాడ ఒర్లుతుంటే ఇక వాళ్ళు అది నరసింహులన్న వాళ్ళ కొడుకు ఇంకా అక్క అందరు వచ్చి కట్టెలు తీసుకొని వచ్చి కొట్టిండ్రు, ఎలగొట్టిండ్రు. నేనే ఆ రోజు చచ్చిపోతుంటే సార్ గవర్నమెంట్ హాస్పిటల్ 1 వారం రోజులు అడ్మిట్ అయిన. దానివల్ల మా మేడంకు ఇట్లా అందరూ మస్తు భయపడుతున్నారు. పిల్లలు కూడా మస్తు స్కూల్ రానికే భయపడుతున్నారు.